అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా అండి. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున కొంతమందికి కలశం అనేది ఆనవాయితీగా ఉంటుందండి, కొంతమందికి కలశం అనేది ఆనవాయితీ ఉండదండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం పూజను సులభంగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో నేను తెలియచేస్తానండి. మనకి కలశం అనేది ఆనవాయితీ లేనప్పుడు మనము ఆ ప్రాసెస్ని స్కిప్ చేసి యథావిధిగా మనము లక్ష్మీదేవికి షోడశోపచారాలతో పూజ అనేది చేసుకోవాలండి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారాలలో ఏ శుక్రవారం అయినా సరే మీరు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చండి. మన పురాణాల ప్రకారం వరలక్ష్మి వ్రతం అనేది మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలి అని చెప్తారండి. ఒకవేళ మీకు ఆ శుక్రవారం రోజు కనుక కుదరకపోతే మిగతా శ్రావణ శుక్రవారాలలో ఏ శుక్రవారం అయినా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజకు మనం ముందుగా తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటూ స్నానం చేసి మన ఇంటిని వాకిలిని అందరినీ శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. ఎక్కడైతే చేస్తామో ఆ పూజా ప్లేస్ లో అయితే ఖచ్చితంగా మీరు శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని అలానే ముగ్గులు అనేటివి వేసుకోవాలండి. మీరు ఈ వరలక్ష్మి వ్రతం పూజలో ఖచ్చితంగా అమ్మవారి ఫోటో అయితే మనం పెట్టుకోవాలండి. కలశం అనేది లేదు కాబట్టి మీరు అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదా మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం అనేది మీరు అమ్మవారిని బాగా అందంగా అలంకరించుకోవాలండి. నేనైతే ఈ పూజలో అమ్మవారి పూలతో నేను మాల అయితే పెట్టుకున్నానండి. ఈ శ్రావణ మాసంలో మనము ఎలాంటి పనులు చేసినా సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎలాంటి పనులు చేసినా సరే అమ్మవారి అనుగ్రహం అనేది మనకు లభిస్తుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టి గాజులతో పూజ చేయడము, పసుపు కొమ్ములతో పూజ చేయడము, అలానే గోమతి చక్రాలతో లక్ష్మీ గవ్వలతో ఇలా అమ్మవారికి సంబంధించిన వాటన్నిటితో పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇలా మనము ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద మనము అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పీఠం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద మనము లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఖచ్చితంగా అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోవాలండి. నాకు తెలిసి ఇప్పుడున్న ప్రతి ఒక్క ఇళ్లలో లక్ష్మీదేవి ఫోటో లేని ఇల్లంటూ ఉండదు కదా అండి. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే మీరు ఫోటో అనేది పూజలో పెట్టుకోవాలండి. వీలైనంత వరకు అమ్మవారి ఫోటోలో పక్కన ఇరుపక్కల ఏనుగులు ఉండే ఫోటో అయితే చాలా మంచిదండి. ఒకవేళ మీకు అలా ఏది కుదిరినప్పుడు మీ ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే మీరు పెట్టుకోవచ్చండి. ఇలా మనం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మనం చేసే పూజలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అంటే ముందుగా మనము ఆదిదేవుడు గణపతిని పూజ అనేది చేసుకోవాలండి. ఇలా మనము పూజా పీఠంని ఏర్పాటు చేసుకొని ఇరుపక్కల మనము దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మనము కలశం పెట్టే ఆనవాయితీ లేదు కాబట్టి ఈ పూజలో మనము తోరం అనేది కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీరు కలశం అనేది పెట్టుకోవాలి, తోరం అనేది పెట్టుకొని శనగలను ముందు రోజు నానపెట్టుకొని ముత్తైదువులకి ఇవ్వాలి అంటే అది ఆచారం లాగా అయిపోతుందండి. మీకు ఒకవేళ ఆచారం అనేది లేకపోతే ఈ 3 ప్రాసెస్ని మీరు స్కిప్ చేసి మీరు యథావిధిగా అమ్మవారికి పూజ అనేది చేసుకొని ఎవరికైనా సరే ముత్తైదువులకు మీరు తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఇవ్వచ్చండి. ఇలా నేను మొత్తం అన్నిటినీ సిద్ధం చేసుకున్నానండి. ముందుగా గణపతికి పూజ అనేది చెయ్యాలి కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజా పూలను అలానే చామంచు పువ్వులను ఏదైనా సరే సువాసన భరితమైన పువ్వులంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కదా అండి. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులను నేను ఈ పూజలో అయితే నేను ఉపయోగించుకున్నానండి. ముందుగా మనము ఆదిదేవుడు గణపతికి పూజ అనేది చేయాలండి. గణపతి విగ్రహం ఉంటే విగ్రహం కానీ లేదా ఫోటో ఉంటే ఫోటో కానీ మీ దగ్గర విగ్రహం ఫోటో ఏమీ లేకపోతే పసుపుతో చిన్న గణపతిని అయితే మీరు చేసుకొని పూజలో పెట్టుకోవాలండి. మీరు పసుపు గణపతిని కనుక చేస్తే పూజ అంతా అయిన తర్వాత మీరు శుక్రవారం రోజున మనం పీఠం అనేది కదిలించకూడదు కాబట్టి శనివారం రోజున మీరు ఆ పసుపు గణపతిని నీళ్ళల్లో కలిపి ఏదైనా సరే నదీ ప్రవాహంలో కానీ మీరు వేసేయాలండి. అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా అండి, తులసి చెట్టు మొదల్లో మీరు ఆ పసుపు గణపతిని అయితే మీరు నీళ్ళల్లో కలిపి ఆ అమ్మవారి దగ్గర అయితే మీరు వేయాలండి. ముందుగా మనం గణపతిని సిద్ధం చేసుకున్నాం కదా అండి. గణపతికి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని మీకు షోడశోపచార మంత్రాలు అనేటివి తెలిస్తే మీ షోడశోప మంత్రాలతో పూజ అనేది చేసుకోవాలండి. అంటే గణపతికి అర్ఘ్యపాద్యాలను ఆవాహనం చేసి మనం పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు షోడశోప మంత్రాలు తెలియలేదు అంటే మీరు పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చండి. పంచోపచార పూజ అంటే మరి ఏం లేదండి. పంచోపచార పూజ అంటే అదేదో పెద్ద పూజ మాకు తెలియదు అని చాలా మంది అనుకుంటారు.
అంటారు. పంచోపచార పూజ అంటే పంచ ఉపచారాలతో కలిపి పూజ అనేది చేయడం అండి. అంటే గణపతికి అక్షితాన్ సమర్పయామి, అక్షింతలు, గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం వీటన్నిటినీ కలిపి మనము పంచోపచార పూజ అని అంటామండి. గణపతికి మీరు అక్షింతలు సమర్పించి ఓం గం గం గణపతయే నమః అక్షితాన్ సమర్పయామి అని చెప్పుకొని అక్షింతలు సమర్పించాలండి. అలానే మీరు గంధం తీసుకొని ఒక పుష్పానికి గంధం అనేది అంటించుకొని మీరు గణపతి దగ్గర పెట్టుకొని ఓం ఘం 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 గణపతయే నమః శ్రీచందన గంధం సమర్పయామి అని మీరు గణపతి దగ్గర వేయాలండి. అలానే పుష్పాన్ సమర్పయామి అని, ధూపం సమర్పయామి అని, ధూపం సమర్పయామి అని, ధూపం అన్నప్పుడు మనము అగరబత్తులతో మనము గణపతికి చూపించి మనము ధూపం సమర్పయామి అంటూ మనం గణపతికి ఇష్టానుసారం మీరు ఏదైనా చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు పెట్టుకోవాలండి. మనము ఏ పూజ చేసినా సరే వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా పెద్ద పెద్ద పూజలు కానీ ఏది చేసినా సరే వేరే వాళ్ళు ఇన్ని నైవేద్యాలు పెడుతున్నారు, మేము ఇన్ని పెట్టట్లేదు, వాళ్ళు బాగా చేస్తున్నారు అని అలాంటివి ఏవి మీరు మనసులో అయితే అస్సలు పెట్టుకోవద్దండి. మనం ఎంత నిర్మలమైన భక్తితో స్వచ్ఛమైన మనసుతో మనం పూజ చేస్తున్నామో అది ఒక్కటి చాలండి. మనం ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా భక్తితో మీరు ఒక్క చిన్న ప్రసాదం ఏదైనా సరే, మీ ప్రసాదాలు ఏవీ లేవు అనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు పూజలో స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీరు నైవేద్యంగా పెట్టినా చాలండి. మీరు భక్తితో పూజ చేయడమే చాలండి. అంతకు మించి అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనకు ఓన్లీ భక్తి ఒక్కటే ముఖ్యమండి. ఇలా మనము గణపతికి పూజ అంతా చేసుకున్న తర్వాత గణపతికి ఒక పుష్పం అనేది సమర్పించి మంత్ర పుష్పం సమర్పయామి అని గణపతికి చూపించాలండి. తర్వాత మనము అమ్మవారికి పూజ చేయాలండి. అమ్మవారు అంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవికి మనం పూజ అనేది వరలక్ష్మీదేవి అన్న, లక్ష్మీదేవి అన్న, వైభవ లక్ష్మి అన్న అమ్మవార్లందరూ ఒకే రూపాలండి. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే చెప్పుకోండి. మీరు ఎవరికన్నా సరే తాంబూలం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఈ రోజు మీ ఇంట్లో మీరు పూజ చేసుకునేటప్పుడు ఒక 2 తమలపాకులను, 2 వక్కలను, 2 అరటి పండ్లను అలానే మీ స్తోమతకు తగ్గట్లు మీరు 4 గాజులు కానీ, అర డజన్ గాజులు కానీ, డజన్ గాజులు కానీ మీరు అమ్మవారికి పెట్టుకొని తాంబూలం అనేది మీరు పెట్టుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలండి. పూజ అంతా అయిన తర్వాత మీకు ఎవరికైనా ఇవ్వాలి అని అనిపిస్తే మీరు ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి మీరు నార్మల్ తాంబూలం అనేది మీరు ఇవ్వచ్చండి. అందులో అయితే తప్పేం లేదు. తాంబూలం ఇవ్వడానికి ఆచారము నియమము అనేది ఏం లేదండి. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం కనుక మనం ఎవరికైనా సరే ముత్తైదువుకి తాంబూలం ఇస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఇచ్చినట్లుగా మనం భావిస్తామండి. కాబట్టి ఆ రోజున మీరు కుదిరితే వీలైనంత వరకు ఒక్కరికైనా సరే తాంబూలం ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఇలా మీరు తాంబూలాన్ని సిద్ధం చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి షోడశోపచార మంత్రాలు అనేటివి తెలిస్తే మీరు పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏ మంత్రాలు తెలియకపోతే పంచోపచార పూజ అనేది చేసుకోండి. నేనైతే మీకు కింద ఒక ప్లే స్టోర్లో లింక్ అనేది ఇస్తానండి. ఆ లింక్ వచ్చేసి మనకి స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ అండి. ఆ అప్లికేషన్లో మీకు ఎలాంటి పూజకు సంబంధించిన వీడియోలైనా సరే, పూజా విధానం కానీ, అష్టోత్తర శతనామావళి కానీ అన్నీ ఉన్నాయండి. మీకు కనుక ఉపయోగపడే ఈ విధంగా మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అమ్మవారికి దీప ధూప నైవేద్యాలను సమర్పించాలండి. అమ్మవారికి మనము అష్టోత్తర శతనామావళి అయితే పూజ అయితే చేసుకోవాలండి. నేనైతే ఈ పూజలో అమ్మవారికి రూపాయి కాయిన్స్తో నేను పూజ అనేది చేసుకున్నానండి. సాక్షాత్తు ధనం అంటేనే ఆ లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి అమ్మవారికి నేను రూపాయి కాయిన్స్తో పూజ అనేది చేసుకున్నానండి. మీరు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి గాజులతో కానీ, చిట్టి గాజులతో కానీ, లక్ష్మీ గవ్వలతో కానీ ఇలా మీకు దగ్గర ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటితో మీరు పూజ అనేది చేసుకోవాలండి. ఇలా మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా మీరు మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఇక్కడ మీకు తోరం కట్టేది అలాంటిది ఏమీ లేదండి. పూజ అంతా అయిన తర్వాత వ్రతకథ చదువుకున్నా కూడా చాలా మంచిదే అండి. దానికి ఆచారం నియమము అనేది ఏమీ అవసరం లేదండి. మీరు పూజ అంతా అయిన తర్వాత వ్రతకథ అనేది చదవండి. మీరు ఒకవేళ చదవలేని వాళ్ళు, మీకు వ్రతకథ తెలియకపోతే మన ఛానల్లో వీడియో అనేది ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు వ్రతకథను నా వీడియోని పెట్టుకొని ఆడియో రూపంలో వినండి. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి వాయనం అన్న తాంబూలం అన్న ఒకటేనండి. అమ్మవారికి వాయనం అనేది ఇచ్చుకోవాలండి. వాయనం అనేది కొంతమంది నిండు వాయనం అనేది ఇస్తారండి. అంటే అన్నిటినీ కలిపి అమ్మవారికి ఇస్తారండి. ఏదైనా సరే మీ ఇష్టానికి తగ్గట్లు మీరు అమ్మవారికి పెట్టుకోండి. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. మీకు కుదిరితే మీరు ఎంతమందికైనా సరే ముత్తైదులను పిలిచి తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చండి.
ఇదండి ఈ వీడియోలో కలశం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేయాలో తెలియచేశాను కదా అండి. మన ఛానల్లో వరలక్ష్మి వ్రతంకి సంబంధించి అన్ని వీడియోలు అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఒక్కసారి విజిట్ చేయండి.